Sam? Sam, are you comfortable? Yeah. Yes. Sam? పద్మక్క పెళ్లి పనుల్లో బిజీగా ఉండి బాగా టైర్డ్ అయినట్టున్నా? అబే అదేం లేదు. ఇంకేంటి చెప్పు. ఇవాళ మార్నింగ్ లేచి ఎవరి మొహం చూశానో కానీ అదృష్టం వరించింది. అసలు ఇలాంటి గుడ్ డే వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాట్లాడవేంటి శామ్? నువ్వు మాట్లాడుతున్నావు కదా చంద్ర. నో, నీ మూడ్ బాగాలేదు. ఉండు చెప్తా. హే చంద్ర, ఐ లవ్ దిస్ సాంగ్ తెలుసా? మీ సాంగ్స్ కదా. నువ్వు ఇంగ్లీష్ సాంగ్స్ బాగా వింటావా? నీకోసం వింటున్నాను. ఓ థ్యాంక్ యూ. మనం ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా ఇలా హ్యాపీగా ఉండలేదు. కారణం ఏంటంటావు? టైం రావాలి కదా. మేబీ. శామ్, నీకు నిజం చెప్పనా? చెప్పు. నీతో ఇలా ట్రావెల్ చేస్తుంటే గాల్లో తేలుతున్నట్టుంది. ఇంత అదృష్టాన్ని ఇన్నాళ్ళు మిస్ అయ్యానా అనిపిస్తుంది. చంద్ర, కెన్ ఐ ఆస్క్ యు ఎ క్వశ్చన్? వై నాట్? నువ్వెందుకు ఇలా ఉంటావు? అంటే అదే సూర్య లాగా ఉండొచ్చు కదా. అంటే కంపేర్ చేయడం నా ఉద్దేశం కాదు, బట్ నువ్వు కూడా సూర్యలా ఎందుకు ఉండకూడదు? ఎలా ఉండాలంటావు? లైఫ్ ని సీరియస్ గా తీసుకోవచ్చు కదా. మన ఎల్డర్స్ మనకిచ్చే లగ్జరీస్, ప్రాపర్టీస్ ఇవేమీ పర్మనెంట్ కాదు. లైఫ్ లో మనం ఏం అచీవ్ చేసాం, ఏం గోల్ రీచ్ అయ్యామనేది పర్మనెంట్. డిపెండెన్సీతో ఉండే లైఫ్ కన్నా ఇండివిజువల్ గా బ్రతికే లైఫ్ లో థ్రిల్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. వై కాంట్ యూ థింక్ ఇన్ దట్ వే? మొదటి నుంచి చాలా అలవాటైపోయింది సార్. నో, అది అలవాటు కాదు. నీకంటూ ఒక ఎయిమ్ లేకపోవడం. సో ఏం చెయ్యి, దెన్ యూ కెన్ ఈజీలీ రీచ్ యువర్ గోల్. యా, ట్రై చేస్తా శామ్. బట్ ఐ నీడ్ యువర్ గైడెన్స్ అండ్ హెల్ప్. ష్యూర్, తప్పకుండా. పక్కా? పక్కా. ఆల్ ది బెస్ట్. చంద్ర, ఇక్కడ ఫుడ్ బాగుంటుందా? చాలా బాగుంటుంది శామ్. రియలీ? యా, లెట్స్ గో. చలో.
అన్నయ్య భోంచేశారా? మన వాళ్ళు భోంచేశారా? చేశారు. చంద్ర, ఇక్కడెందుకు ఆపావు? మనం ఇంకో హోటల్కి వెళ్దాం పద. ఏమైంది సామ్? బాబు సూర్య, మందులు వేసుకోవాలి, మంచినీళ్ళ బాటిల్ పట్టుకురా అయ్యా. రే చంద్ర, ఏంటన్నయ్య? వాటర్ బాటిల్ తీసుకుంటా. ఓకే అన్నయ్య. ఆగు. చంద్ర వాళ్ళని తీసుకుని ఇంటికి వస్తాడు. మన ఇద్దరం ఆ కారులో వెళ్దాం. నీతో చాలా మాట్లాడాలి. ప్లీజ్ కమ్ విత్ మీ. బాబు సూర్య, దారిలో నేను ఇన్సులిన్ చేయించుకోవాలి, తీసుకురావడం మర్చిపోయాను. తొందరగా రా బాబు. వస్తున్నానండి, కాస్త ఆగండి. సమ్ ప్లీజ్. బాబు సూర్య, తొందర రా నాయనా. ఇప్పుడు బయలుదేరితేనే కానీ సాయంత్రం ట్రీట్మెంట్ టయానికి వెళ్ళలేము. ప్లీజ్ అండి, వస్తున్నాను. కొంచెం ఆగండి, వెళ్దాం. అవును నాయన, సాయంత్రం సమయానికి ఏమీ తినకపోతే నాకు బీపీ తగ్గిపోతుంది, కళ్ళు తిరిగిపోతాయి. సార్, నేను చెప్పేది విను. అన్నయ్య ఇదిగో వాటర్ బాటిల్. అన్నయ్య మీరు బయలుదేరండి, మేము భోంచేసి వస్తాం. రా శామ్. ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకే సరదా. బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా. అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా. నిన్న మొన్న నీ లోపల కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా. ఈ రోజేమైందని ఏదైనా ఎందని నీకైనా కాస్తైనా అనిపించిందా. ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకే సరదా. ఏదోలా చూస్తారే నిన్ను వింతలా. నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతలా. మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా. సంబరపడి నిన్ను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా. బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా. అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా. సూర్య, మనం అందరం ఎప్పుడనగా వచ్చేసాం. శ్యాము చంద్ర ఇంకా రాలేదేంట్రా? నిన్నే సూర్య అడుగుతున్నాను. ఏమోనమ్మా, నాకేం తెలుసు. అరే ఎందుకురా ఇంత విసుగు? అసలు ఈ మధ్య మరి ఎందుకులా ఉంటున్నావు? పలకరిస్తే చాలు ఒకటి మౌనంగా ఉండడం, లేదా కస్సుమని ఎగరడం. ఏమైందిరా? అమ్మా ప్లీజ్.
వాళ్ళు ఇంకా రాలేదని నేను టెన్షన్ పడుతుంటే అసలు వీళ్ళిద్దరూ ఇంకా రాకుండా ఏం చేస్తున్నట్టు? ఎందుకే శామ్ని నీతో తీసుకురమ్మని చెప్పాను. ఎక్కడున్నారు ఏంటో, బాగా పొద్దుపోయింది. ఎప్పుడొస్తారో ఏంటో. చంద్ర, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఏంటన్నయ్య ఇది అడగడానికి ఇంతసేపు నా కోసం వెయిట్ చేస్తున్నావా? వాచ్ చూసుకుంటే సరిపోతుంది కదా. లుక్ చంద్ర, నేను సీరియస్గా అడుగుతున్నాను, ఎందుకు ఇంత ఆలస్యం? శామ్, ఏంటమ్మా ఇది? ఎందుకంత ఆలస్యమైంది? కార్ ఏమైనా రిపేర్ అయిందా? నో, మేమిద్దరం జాలీగా వచ్చాం చిన్నత్త. చంద్ర ఏం చేశాడో తెలుసా? నన్ను చాలా చోట్లకి తీసుకెళ్లాడు. జూ పార్క్ కి, ఎగ్జిబిషన్ కి, అలాగే ఒకటేంటి దారిలో చాలా చోట్లకి తీసుకెళ్లాడు చిన్నత్త. ఫస్ట్ టైం అన్ని చోట్లకి వెళ్ళాను. ఎవ్వరూ ఇవ్వలేని హ్యాపీనెస్ ని ఈ రోజు చంద్ర నాకిచ్చాడు. చంద్ర, థ్యాంక్స్ ఫర్ యువర్ లాట్. అయ్యో, థ్యాంక్స్ ఎందుకు? నచ్చకపోతే హేట్ చేయడం, నచ్చితే ఫ్రెండ్షిప్ చేయడం నాలో ఉన్న గుడ్ హ్యాబిట్. చిన్నత్త, యునో ఈ ఒక్క రోజులో చంద్ర నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం కదా చంద్ర? యా అవును సామ్, నిజంగా. సరే అత్తయ్య గారికి నువ్వు ఇంకా రాలేదన్న విషయం తెలీదు. తెలిస్తే అందరిని తిట్టిపోస్తారు. త్వరగా ఏదో ఒకటి తినేసి పడుకోమ్మా. సరే. రేపు ఒకసారి మీ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడదాంలే. అమ్మతో మాట్లాడడం ఏంటి చిన్నత్త? యు మీన్ డాడీతో కదా చిన్నత్త? ఎవరో ఒకరితో మాట్లాడదాం. నువ్వు రా. ఓకే ఐల్ కమ్. నువ్వు వెళ్ళు చిన్నత్త. సరే నువ్వు త్వరగా రా. వెళ్ళి పడుకోనైనా నువ్వు. ఓకే సామ్, గుడ్ నైట్. గుడ్ నైట్. 1 సెకండ్. Are you trying to punish me? అవతలి వాళ్ళని బట్టి యువతలి వాళ్ళు ఉంటారు. కోపం అలక కొంతవరకైతేనే బాగుంటుంది, ఓవర్ అయితే వెగట పుడుతుంది. ఓకే, ఎన్నాళ్ళు ఇలా ఉంటావు చెప్పు. అట్లీస్ట్ అది చెప్తే అప్పటి వరకు నేను పలకరించను, కనీసం డిస్టర్బ్ కూడా చేయను. దట్స్ బెటర్. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడింకో ప్రేమ, ఇక ఇంటికి రానందమ్మా ఎదరాజీనామా. కురిసే కన్నీరే వరదయ్యే వేళ.
మార్నింగ్ తులసి మామ్. కోపం అనక కొంతవరకైతేనే బాగుంటుంది, ఓవర్ అయితే వెగట పుడుతుంది. ఓకే, ఎన్నాళ్ళు ఇలా ఉంటావు చెప్పు. అట్లీస్ట్ అది చెప్తే అప్పటి వరకు నేను పలకరించను, కనీసం డిస్టర్బ్ కూడా చేయను. తన గురించి నేను ఎందుకు ఆలోచించాలి తులసి మామ్? లేదు, నేను తన గురించి అస్సలు ఆలోచించను. అమ్మా శామ్, నీ కోసం వేడివేడిగా ఫిల్టర్ కాఫీ చేసి తీసుకొచ్చాను. తాగు తాగు తాగు. వావ్, థ్యాంక్ యూ పెద్దత. కాఫీ కూడా నీ మనసులాగే చాలా బాగుంది. అయ్యో అయ్యో అయ్యో, అదేంటమ్మా శామ్, నువ్వు ఆవిడిచ్చిన కాఫీ తాగుతున్నావా? విషం తాగుతున్నావా అని అడిగినట్టు ఏంటో అడగడం చెల్లి. తాగుతున్నది కాఫీయే కదా, అది కూడా ఫిల్టర్ కాఫీ. హా, నేను చేసిన కాఫీ ఇంకా ఇంకా బాగుంటుందని ఎప్పుడు శామ్ అంటూ ఉంటుంది కదా. ఏమ్మా శామ్? ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, శామ్. శామ్, ఈ కాఫీ కూడా తాగు. నేను ఇంకా తాగలేను చిన్నత్త. అదేంటమ్మా, ఎంతో ప్రేమగా కలిపి తీసుకొస్తే ఇలా అంటావేంటి? హా, ఎంత తాగుతులే చెల్లి. అవును శామ్, నిన్న నువ్వు చంద్ర కలిసి చాలా చాలా ప్రదేశాలు తిరిగారటగా, నిన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్లాడటగా, ఎన్నో వింతలు విశేషాలంటగా. అవునా పెద్దత, రియల్లీ వి ఎంజాయ్డ్ అ లాట్. ఎన్ని సర్ప్రైజెస్, ఎంత మంచి లొకేషన్స్. అవునా? చంద్రకి నువ్వంటే చాలా ఇష్టమమ్మా శామ్, ఎప్పుడు నీ గురించే చెప్తూ ఉంటాడు. అమ్మా శామ్, ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా చంద్రనే అడుగు, తీసుకెళ్తాడు. అవునమ్మా శామ్, ఇంట్లో ఏ పని లేకుండా గాలికి తిరుగుతూ ముప్పోట్ల మెక్కుతుంది చంద్రానే కదా. వాణ్ణి అడుగమ్మా, ఎవరికి ఉపయోగపడకపోయినా కనీసం నీకైనా ఉపయోగపడతాడు. చెల్లి, అక్క, మగాడన్నాక ఏదో ఒక వ్యాపకం ఉండాలి కదా. ఇంట్లో చీపురు కట్లాగా ఎప్పుడు ఇంట్లోనే పడుంటాడు. ఇంకా తెలుసా శామ్? ఎంత ఎంజాయ్ చేసామంటే. ఇలా రా. చంద్ర, కమ్. ఎక్కడికి? రే ఎక్కడికి రా చంద్ర. ఏ చంద్ర, ఎక్కడికి? రా శామ్. అన్నయ్య, అన్నయ్య, ఏమైందిరా? ఒకసారి ఇలా రా అన్నయ్య. ఏంటి చంద్ర? నేను కూడా ఇక నుంచి మన బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను. ఐ మీన్, నేను కూడా ఆఫీస్కి వచ్చి కష్టపడాలనుకుంటున్నాను. చంద్ర, నువ్వేనా ఈ మాట అంటుంది? అవునమ్మా, మన వ్యాపార వ్యవహారాలు చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. చెల్లి, వింటున్నావా? అవునులే అక్క, ఎప్పటికైనా చంద్రానికి బుద్ధొచ్చింది. సంతోషం. చంద్ర, నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నీలో ఇంత సడన్ చేంజ్ ఏంటి? నేను డెసిషన్ తీసుకోవడానికి కారణం నువ్వే శామ్. ఎస్, 100% నువ్వే. నువ్వు నిన్న కార్లో చెప్పిన వాల్యుబుల్ వర్డ్స్ నాకు నచ్చాయి, నా ఫ్యూచర్ గురించి ఆలోచించేలా చేశాయి. అమ్మ శామ్, చంద్రలో ఇలాంటి మార్పు తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు. చంద్ర అంటే నీకెంత ఇష్టమో నాకు పూర్తిగా అర్థమైందమ్మా. ఆ, అన్నయ్య, నువ్వేంటి ఏం మాట్లాడవు? గుడ్ డెసిషన్.